నెల మోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్ చూసినాం అధ్యక్ష, వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం, సంతోషం. నిన్న కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి ప్రతిదానికి జోషులలో ఎందుకు లేస్తావు? కూర్చో. మినిస్టర్ గారు అధ్యక్ష, sir, we take it very seriously, Adhyaksha. Sir, as per rules and procedures, ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకుంటే ఇతర యువ శాసనసభ్యులు మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద్ గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష, రూల్స్ ప్రొసీజర్స్కి సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది. రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద 320 ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఆర్ ఇంక్రిమేటరీ నేచర్ షెల్ బి మేడ్ by a member against any person or a member. Sir, intimation to the speaker has to be given. Sir, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఫ్లోర్ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష. వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. సో హీ హాస్ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్. సార్, మేము మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు. ఈ రూల్స్ మేము కాదు ఫ్రేమ్ చేసింది, ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష. ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తూ ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేషాలు, అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేషాలు. ఏంది అధ్యక్ష ఇది? ఏంది సార్ అధ్యక్ష ఇది? నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు, చాలా గౌరవంగా భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము. మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి, అదే గడబడు. ఈరోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకొచ్చిండ్రు, చాలా సంతోషం. వారి సమస్యలను గుర్తించిందని అనుకుంటా ఉన్నాం. వారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచారు, వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు, కొత్త ఆటోలు నిలుపుకోవడానికి కాలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు వేర్. ఐఎమ్ నాట్ టెల్లింగ్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష, దే ఆర్ ఎవ్రీ రైట్ టు వేర్. బట్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈరోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి, అరే మీరు 10 సంవత్సరాల్లో చేయలేదు, మిమ్మల్ని అన్ని 10 నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఈరోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము. సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం, అమలు చేస్తాం అధ్యక్ష. సార్, బిఫోర్ దట్ హీ హాస్ టు విత్డ్రా హిస్ రిమార్క్స్ అధ్యక్ష.